అడగరు. నేను మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా? కబడ్డీ పోటీకి టైం అయిపోతుంది. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అదే నేను చూస్తున్నానమ్మా. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు తాతయ్య? ఏమోనమ్మా, నాకు చెప్పలేదు. బేబీ, మమ్మీ, ఆ పల్లవి కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే నేను గెలవనేమోనని డౌట్ వస్తుంది నాకు. బేబీ, నీ మీద నువ్వే డౌట్ పెట్టుకుంటే ఎలా? లేదు మమ్మీ, నా మీద నాకు డౌట్ క్రియేట్ అవ్వడానికి కారణం ఆ పల్లవి. దాని కాన్ఫిడెన్స్ లెవెల్, దాని మాటలు చూస్తూ ఉంటే నేను డల్ అయిపోతున్నాను. బేబీ, ఆ పల్లవి తెలివిగా నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోవడానికే కేవలం అలా మాట్లాడుతుంది. అంతకు మించి నీ మీద గెలిచి అంత సీన్ దానికి లేదు. అంతేనంటావా? అవును బేబీ, నువ్వు మరీ అంత డౌట్ పడుతున్నావు కాబట్టి సరే, ఆ పల్లవిని గ్రౌండ్లో కొట్టడం కాదు, గ్రౌండ్కి రాకుండా నేను చూసుకుంటాను. పద. నాకు దూరం అయిపోయిన ఒక అపురూపమైన వస్తువు గురించే నా వెతుకులాట. అపురూపమైన వస్తువా? అంత కాస్ట్లీయా? అది నా ప్రాణంతో సమానం. సరే అమ్మా, కబడ్డీ పోటీకి టైం అవుతుంది. బేబీ, ఈ కుండీని దాని మీదకి తోసేస్తాను.